గత ప్రభుత్వాన్ని మనం తలుచుకుంటే ఈనాడు చంద్రబాబు నాయుడు చేసే విధానాన్ని తలుచుకోండి. 30,000 కోట్లు రిలీజ్ చేయడం బీసీలకి ఎంతో ఆనందకరం. గౌడ కార్మికులు గౌడికానికి రజకి కానీ ఇటువంటి ఎన్నో బీసీ కులస్తులకి ఆనందకరంగా ఉంది. రాబోయే రోజుల్లో నిధులు గాలి మళ్ళకుండా బీసీలకే కేటాయిస్తారని 100% నమ్ముతున్నాము. ఆనందం వ్యక్తం చేస్తున్నాం. గత ప్రభుత్వానికి రోడ్లతోనో లేకపోతే మిగతా ఈ సునామీలు వచ్చినా వరదలు వచ్చినా వీటన్నిటికీ కూడా గాలి వదిలేసి అమ్మఒడనో లేకపోతే ఈ ఆడవాళ్ళకి ఏయో పథకాలు ఇచ్చి ఏదో రకంగా ఓటర్లని ఆకట్టుకునే రాజకీయాలు చేశారు తప్పితే అభివృద్ధిలో కానీ ఈ గుంతల్ని బుడుద్దామని కానీ మిగతా ఎటువంటి వాటికి కూడా స్పందించిన జగన్మోహన్ రెడ్డి కాలగర్భంలో కలిసిపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? అమ్మఒడి ఏ టైంలో ఇచ్చారు? వాళ్ళు ఎక్కింది ఎప్పుడు? వాళ్ళు పథకాలు అమలు చేసినప్పుడు 9 నెలలు పట్టింది ఒక్క పథకాన్ని అమలుపరచడానికి. అట్లాగే ఇప్పుడు లోటు బడ్జెట్ ఉంది. ఈ లోటు బడ్జెట్లో కూడా ఆయన గ్యాస్ పథకం, ఉచిత పథకం పెట్టాడు కదా. ఇప్పుడు ఫెన్షన్లు పెట్టుకోమంటున్నాడు, హౌస్ లోన్లు పెట్టుకోమని చెప్పారు, ఇంకా అన్నా క్యాంటీన్లు పెట్టారు. నెక్స్ట్ ఇక రేపు జనవరి 1 నుంచి మళ్ళీ ఉచిత బస్సు అంటున్నారు. ఇక వివిధ కార్యక్రమాలకు వరుసబడి చేసుకుంటూ వస్తారు. 5 సంవత్సరాలు అమరావతిని అడివి అన్నారు, శ్మశానం అన్నారు, ఏమీ లేదు అన్నారు. అట్లాంటిది ఇలా అమరావతి రాజధానిలో పనులు ఎట్లా పరిగెడుతున్నాయి? అభివృద్ధి అనేది అది కనపట్లేదా? 5 సంవత్సరాల్లో ఒక్క రోడ్డుకి గంప మట్టి వేయలేని దుస్థితి తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చూడండి, చంద్రబాబు గారు ప్రతి ఒక్క రోడ్డు గోతులు పూడ్చడానికే కొన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. చంద్రబాబు గారు విజన్ గల నాయకుడు. ఆ విజన్ గల నాయకుడు కాబట్టి నరేంద్ర మోడీ గారు కూడా విజన్ పెట్టుకున్నట్లో ఆయన్ని వ్యక్తిగతంగా ఆహ్వానించి మీ సూచనలు కావాలి, మీ సలహాలు కావాలి అని నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారే పిలిచి ఆయన సలహాలు అడిగిన సందర్భం ఉంది. అది చంద్రబాబు. విజన్ గల నాయకుడు ఎవరన్నా ఉన్నారు అంటే అది చంద్రబాబు గారే. ఆయన ముందు చూపుతో ఆలోచిస్తాడు. ఏ ప్రభుత్వం అయినా సరే కార్పొరేషన్ దేనికి ఇస్తుందండి? దానికి కొంత నిధులు కేటాయించి ఆ కార్పొరేషన్ ద్వారా ఆ కులానికి ఉపయోగపడే విధంగా నిధులు కేటాయించి వాళ్ళ ద్వారా ఎవరైతే డైరెక్టర్లు కానీ చైర్మన్ కానీ ఉన్నారో ఆ కులానికి సంబంధించిన నిధులు పంచడానికి వాళ్ళని వాడుకోవాలి. అలా వాడుకునేది కాకుండా ఏం చేసింది గత ప్రభుత్వం? ఒక్క రూపాయి కూడా గౌడ కార్పొరేషన్కి నిధులు కేటాయించలేదు. దానివల్ల గౌడ కులస్తులు ఎంతో నష్టపోయారు. గత ప్రభుత్వంలో ఇంకో విషయం ఏంటంటే, గత ప్రభుత్వంలో గీత కార్మికులకు ఆదరణ పథకం అనేది ఒకటి ఉంది. ఆదరణ పథకం గత 5 సంవత్సరాల్లో ఒక్క గీత కార్మికుడికి కూడా ఇచ్చిన పాపాన్ని పోలే. మరి జగనన్న చేదోడు అని చెప్పేసి ఎంతోమందికి ఆ చేదోడు కార్యక్రమం కింద ఎన్నో వస్తువులు ఇవ్వడం అవన్నీ చేశారు. అదేవిధంగా మరి ఆ గౌడ కులస్తుల్ని ఎందుకు జగనన్న చేదోడు కింద చేర్చలేదు అనేది మాకు ప్రశ్నార్థకంగా మారింది. ఈ రోజున చంద్రబాబు గారు పేదల గురించి హార్నెస్లో శ్రమ పడుతున్నారు. పేదలకి అప్పుడు ఎన్టీ రామారావు గారు కూడు గుడ్డ నీరు అనే దాని మీద పార్టీ స్థాపిస్తే దాని అడుగుజాడల్లో చంద్రబాబు నాయుడు గారు పేదలు, ఇల్లు లేని పేదలు ఉండాలి, ప్రతి ఇంటికి ఉచిత కుళాయి ఉండాలి, కుడిన కుడి పెట్టాలి, రోడ్లు లేని చోట రోడ్లు డెవలప్ చేసి ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి అన్న ఉద్దేశంతో, అలాగే నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు తీసుకురావాలి అని చెప్పని కూడా అనేక పరిశ్రమలు కూడా ఈరోజు తేవడం జరిగింది. వైసీపీ పార్టీయే మునిగిపోయే పడవలాంటిది. ఎందుకంటే దాదాపు కూడా వైసీపీ వాళ్ళందరూ కూడా మొత్తం జంప్ అయిపోతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంచి నాయకుడు అయితే వీళ్ళంతా ఎందుకు పార్టీ వీడిపోతున్నారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంచి పనులు చేస్తే అందరు పార్టీ ఎందుకు పారిపోతున్నారు? ఇవన్నీ వైసీపీలు మాట్లాడిన డ్రామాలు. రేపు 2029 ఎలక్షన్స్లో వైసీపీకి పోటీ చేసే నాయకుడే ఉండరు, ఇది కన్ఫర్మ్. ఫ్యూచర్లో కూడా ఈ కూటమి ప్రభుత్వమే ఇంకొక 20-30 సంవత్సరాలు కూడా అధికారంలో ఉంటుందని చెప్పి తెలియపరుస్తున్నాం. రైతుల కోసం ఆలోచించే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలాంటి చంద్రబాబు నాయుడు గారి కోసం ఈరోజు ధర్నా చేయడం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయనకి ఏదో ఒకటి చెయ్యాలి. ఖాళీగా ఉంటే మళ్ళీ జనాలు మర్చిపోతారు. ఇప్పటికి 3 మినిస్టర్లు వెళ్ళిపోయారు, ఆయన పార్టీలో నుంచి. ఇంకా ఖాళీ అయిపోయింది, పార్టీ ఖాళీ అయిపోయింది. కాబట్టి ఏదో ఒకటి ఉనికిని కాపాడుకోవడం కోసం రైతుల మీద పడ్డారు. అంటే ఆయన ఉనికి కాపాడడం కోసం, అంటే బాబు గారి మీద బురద జరగడం కోసం. గత కొంతకాలంలో నుంచి ఈ కళాకారులకి ఏమీ శూన్యమే మిగిలిందే తప్ప ఏమీ చేయలేదు. కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కళ కోసం, కళాకారుల కోసం, మన భాషా సంస్కృతి సాంప్రదాయకం కోసం, సనాతన ధర్మాన్ని చక్కగా నిలబెట్టి ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలంటే
చిన్నవాళ్ళని పెద్దవాళ్ళని అభినందించి ప్రేమించి చూడాలంటే సనాతన ధర్మం ఎంతో అవసరమని చంద్రబాబు నాయుడు గారు గుర్తించి వాళ్ళు మాట్లాడేదానికి ఇసుక కావచ్చు, మైనింగ్ కావచ్చు, గనులు కావచ్చు, అసలు వాళ్ళు మద్యం కావచ్చు, దేన్ని కూడా వాళ్ళు మాట్లాడటానికి అసలు అవకాశం లేదు. ఇంక ఇప్పుడు దొరికింది ఏంది, వర్షాలు వచ్చినాయి, తుఫాన్లు వచ్చినాయి. ఈలోపు ఒకరో ఇద్దరు ధాన్యం కొనుగోలు మీద మంచి రేట్ ఇస్తామని చెప్పి ఈయన ఎక్కడ ముందుగానే ప్రకటింపి మళ్ళీ రైతులకు న్యాయం చేస్తాడోనని తెలుసుకొని వాళ్ళ తొత్తులు ఉన్నారు కదా కొంతమంది గవర్నమెంట్లో, వాళ్ళ ద్వారా లీకులు ఇచ్చుకొని ఈ లోపే ఆయన రోడ్డు ఎక్కిచ్చేసి మా వల్లే జరిగిందని చెప్పేసి ఏదో బురద చల్లటం కోసమే కానీ దానివల్ల ఏమి లేదు. అసలు ఏం పంటలు వచ్చేసి ఏమి ఇది అయిపోయింది. గత 4 సంవత్సరాలు వర్షాలు లేక అసలు నీకు నాట్లేసిన పాపనే పోకపోతే ధాన్యం కొనుగోలేడా, రైతుకి అన్యాయం జరిగిందేట. ఆయన వచ్చి 5 నెలలే కదా, ఈ 5-6 నెలల్లోనే ఏమి కొంపలు అనుకుపోతే ఆగు, ఇంకొక సంవత్సరం ఆగు, నీకు అన్నీ చూపిస్తాం మొత్తం. నిన్ను ఎక్కడ పంపించరు, మేము కాదు పంపించేది, రైతులు, బీసీలు, ఈ వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళే పంపిస్తారు. ఈయన గత 5 సంవత్సరాలు అతనికి ఒక అవకాశం ఇచ్చారు ప్రజలు. ఆ అవకాశం ఇచ్చినప్పుడు ఏం చేయాలి, వాళ్ళకి ఒక పని, ఒక అన్ఎంప్లాయ్మెంట్స్కి ఎంప్లాయ్మెంట్, అలాగే ఏంటంటే పేదవాళ్ళకి ఏంటంటే బేసిక్ నీడ్స్ అనమాట. విలేజెస్లో రోడ్స్, పంచాయతీ ఆఫీసెస్లో వచ్చిన ఫండ్స్, అసలు పంచాయతీ ఫండ్స్ కూడా తినేయడం ఏంటండి, డైవర్ట్ చేయడం ఏంటండి. స్కిల్ డెవలప్మెంట్ ఫండ్ కూడా ఇతను డైవర్ట్ చేశాడు. ఈరోజు స్కిల్ 2014 నుంచి 19 చూసుకోండి, ఎంతమంది ట్రైన్ అయ్యారు, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి అనేది. ఇప్పుడు అది 19 నుంచి మూసుకుపోయినాయి, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కూడా మూసుకుపోయినాయి. ఇతను కేవలము విమర్శించడం తప్ప ఏమీ రాదు. ఎందుకంటే ఇతనికి తెలిసిపోయింది మేమేం చేయలేదని. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన మొదటి రోజు నుంచి పెన్షన్స్ ఏదైతే మీకు 4,000 ఇస్తున్నారు, 4,000 ఇచ్చారు. అలాగే ఏంటంటే ఉద్యోగాలు కల్పిస్తున్నారు, కంపెనీస్ వస్తున్నాయి, ఆల్రెడీ గూగుల్ అనే వస్తుంది, ఎన్ని కంపెనీస్ మీరు చూస్తున్నారు. ఏదైతే వెళ్ళిపోయినాయి 2019లో వెళ్ళిపోయిన కంపెనీస్ అన్ని మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చి వాళ్ళకి వైజాగ్లో, విజయవాడలో, తిరుపతిలో ఇలాంటి మెయిన్ జోన్స్లో కంపెనీస్ కూడా పెడుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోయి 10 years పైన అయిపోయింది. ఆమె ఏమిటంటే ఇంకా కోమాలో ఉందనుకుంటా, ఆమె ఏం మాట్లాడుతుందో ఆమె తెలియట్లేదు. అది కాబట్టి వాళ్ళ గురించి కామెంట్ చేయడం వేస్ట్. మనం ఏంటంటే ఓన్లీ టీడీపీ, ఒక చంద్రబాబు నాయుడు గారైనా అనుకోండి, లోకేష్ గారు అనుకోండి, వాళ్ళ టీం అనుకోండి, మంత్రివర్గం అనుకోండి, ఓన్లీ డెవలప్మెంట్ బేస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అలాగే వాళ్ళు పని చేస్తున్నారు. జగన్ గారు కేవలం కుర్చీకి పరిమితం చేసి ఆ చైర్మన్ లేదో ఆందోళన తీసుకోవడం తప్ప ఆ కులానికి ఏ విధంగానే ఉపయోగపడలేదు. ఈనాడు చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా ఎన్టీఆర్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ బీసీలకి తగినంత గుర్తింపించి ఆర్థికంగా పైకి తీసుకురావాలి. ఎవరు తీసుకొచ్చారు? లోకల్ బాడీస్లో మాకు పునాదులు వేసింది చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీఆర్ గారు. లోకల్ బాడీస్లో రిజర్వేషన్స్ రావడం వల్ల కేవలం కాంగ్రెస్ పార్టీ గుర్రును బరును ఇచ్చి ఓట్లు వేయించుకోవడం తప్ప మమ్మల్ని పలక్కి ఎక్కే అవకాశం మాకు ఎప్పుడూ లేదు. అటువంటిది చంద్రబాబు నాయుడు గారు మరి లోకల్ బాడీస్లో ఎన్టీఆర్ గారు కానీ రిజర్వేషన్ తీసుకురావడం వల్ల కొన్ని వేల మంది ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇప్పుడు కానీ నాయకులుగా తయారయ్యాం. లక్ష్మీ పార్వతికి అసలు మతి ఉందో మతి లేదో తెలియదు. ఎందుకు చేతనంటే పార్టీని, తెలుగుదేశం పార్టీని, ఎన్టీఆర్ గారిని ఎంతో గొప్ప నాయకుడిని భ్రష్ట పట్టించేలా చేసింది. ఆవిడ ప్రవర్తనతో ఎన్టీఆర్ గారికి కూడా నష్టం జరిగింది. ఏదేమైనా లక్ష్మీ పార్వతి మాటలు ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. ఓ దుష్టుడి పక్కన చేరింది ఆవిడ. జగన్ అనే రాక్షసుడి పక్కన చేరి వేళ చంద్రబాబు నాయుడు మీద ఏదో బుర్ర జలాలనే సంకల్పంతోనే పనిచేస్తుంది తప్ప ఆవిడ నిజమైన చిత్తశుద్ధి లేదు. ఆవిడకి మహిళా జాతికి అవమానం తెస్తుంది. వీళ్ళకి ఏంటంటే ఏం చేయాలో తోచక ఏదో నామకే వాస్తే చేశారు. ఏదో అసలు కార్యకర్త ఎక్కడున్నారు అసలు వాళ్ళు? నిరసన ఏదైనా చేశారు అక్కడ? ఎక్కడైనా చేశారా? ఏదో పోలీసులు వచ్చేస్తే వాళ్ళ ముందు ఏదో అరెస్ట్ అయ్యి ఎక్కడ అసలు రైతులు ఎక్కడ? ఇప్పుడు పార్టీ క్యాడర్ కనబడుతుంది కానీ రైతులు సరే నష్టపోయింది రైతులు అంటున్నారు కానీ మళ్ళీ రైతులు ఏది? వాళ్ళ పక్కన రైతులు ఉన్నారా? మీరు చూసారా ఎక్కడైనా? రైతులు లేరు. కాబట్టి వాళ్ళకి అర్థమైపోయింది సినిమా ఏంటంటే రైతులకి వాళ్ళకి సంబంధించిన సబ్సిడీ సంథింగ్ వాళ్ళ ధాన్యాల వరకు వాళ్ళకి అమౌంట్ దొరుకుతుంది. వీళ్ళకి సంథింగ్ ఏదో ఒక ప్రోగ్రామ్ చేసి హైలైట్ అవ్వాలని చేస్తున్నారు తప్ప ఏం లేదు. దానివల్ల ఉపయోగం లేదు. వాళ్ళకి నష్టం తప్ప ఏం లేదు. బీసీలు అంటే బ్యాక్ బోన్ అనేవాడు జగన్మోహన్ రెడ్డి గారు. బ్యాక్ బోన్ అంటే అప్పుడులో బీసీలు అందరూ కూడా ఏమనుకున్నారంటే బ్యాక్ బోన్ అంటే మనల్ని ఏదో ఉద్ధరిస్తాడో, మనకు మంచి మంచి అవకాశాలు కల్పిస్తాడు అనుకుని అందరూ ఆశపడ్డారు. ఆయన ఏం చేశాడంటే బీసీ కార్పొరేషన్ కింద ఉన్న ఒక కులాన్ని 3 కులాల కింద విభజించేయడం, బీసీలు మొత్తాన్ని 56 కులాల కింద విడదీసేసి ఎస్సీలను 3 కులాల కింద అలాగా విడదీసేసి ఆయన విభజించి పాలించని బ్రిటిషోడి పద్ధతిని అవలంబించాడు. ఆయన
ఈరోజు రైతు కానీ ధాన్యం సప్లై చేస్తే మరుసటి రోజునే అతని అకౌంట్లో ధాన్యం తాలూకు డబ్బులు పడిపోతున్న పరిస్థితి ఈరోజు ఉంది. అంటే గతంలో ఏదైనా ఒక పుణ్యకార్యం కానీ ఏదైనా కార్యక్రమాలు చేసుకోవాలంటే రైతు భయపడేవాడు. ఎందుకంటే తాను అమ్ముకున్న సరుకు తాలూకు డబ్బులు వస్తాయో రావో ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి రైతుకు ఆందోళన కలిగించేది. కానీ నేటి కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతును ఆదుకోవాలి, రైతుకు సకాలంలో డబ్బు చెల్లించాలి. ఈరోజు ధాన్యం కొనుగోలు చేస్తే రేపే రైతుకి డబ్బు చెల్లించాలి అన్న నినాదంతో వెంటనే రైతుకు వేస్తుంది. ఇది సరిపోదా అండి? రైతుకి ఎవరు బాగా అభివృద్ధి చేస్తారు అన్నదానికి ఇప్పుడు పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతా చీకటి పడిపోయింది అనుకుంటే నన్ను ఎవరో చూడడం లేదనుకుంటుందట. అదే విధానం అవలంబిస్తున్నాడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన చీకటి పాలన చేయటం వలన ఆయనకి ఇంకా కళ్ళు బైర్లు గమ్మేసి చీకటిగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది, ఈయన భవిష్యత్తు ఈరోజు జరుగుతున్న అభివృద్ధి అంటే ఈ రోజుకి ఈరోజు జరిగేది కాదండి. భవిష్యత్తులో ఈవేళ నా పిల్లలు రేపొద్దున భవిష్యత్తులో వాళ్ళ పెద్దవాళ్ళు అయ్యేటప్పటికి వాళ్ళకి ఏం కావాలి అవి సమకూర్చేవాడే చంద్రబాబు నాయుడు. ఆయన విజన్తో పనిచేస్తాడు. భవిష్యత్తుకి బాటలు వేయగలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు.